ప్రతి సినిమాలోనూ తన నటనతో అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు మృణాల్ ఠాకూర్. 'పరశురామ్' దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో దీని ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో మృణాల్ మాట్లాడుతూ 'సీతారామం' హీరో దుల్కర్ సల్మాన్ ఎప్పటికీ తనకు ఇష్టమైన కో స్టార్ అని పేర్కొంది. నాకు ఇష్టమైన సహనటుడు ఎవరని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. కానీ దుల్కర్ సల్మాన్ అని చెబుతాను. ఎందుకంటే 'సీతారామంలో' నేను చేసిన పాత్ర చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో దుల్కర్ అడుగడుగునా ధైర్యాన్నిచ్చాడు. అతడి వల్లే నేను ఆ పాత్ర చేయగలిగాను. ఇన్ని భాషలు నటిస్తున్నానంటే కూడా ఆయనే స్ఫూర్తి. నాకు మంచి స్నేహితుడు అని పేర్కొన్నారు. తన అప్‌కమింగ్ మూవీ 'ఫ్యామిలీ స్టార్' గురించి మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి కుటుంబానికి సంబంధించిన సినిమా అని తెలిపారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న 'ఫ్యామిలీ స్టార్'కు సంబంధించిన ఓ వార్త నెటిజన్లలో ఆసక్తి కలిగిస్తుంది. సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశంలోనూ ఇది రిలీజ్ కానుంది. గతంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' లాంటి పెద్ద సినిమాలు కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్లలోనే విడుదలయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో ఆ దేశంలో విడుదల కానున్న మొదటి తెలుగు సినిమాగా 'ఫ్యామిలీ స్టార్' రికార్డు నెలకొల్పింది. మరి ఉరుగ్వే దేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం ఎలాంటి హవా చూపిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురు